ఎలక్షన్ కమిషన్ కి రాహుల్ గాంధీ వార్నింగ్. ఓట్ల చోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ దుమ్ము దుమారం రేపుతున్నారు. ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్లోని గయలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తాను పబ్లిక్ గా మీడియా సమావేశం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అన్ని వివరంగా చెబితే ఇంకా నన్ను అఫిడవిట్ దాఖలు చేయమని ఈసీ అడుగుతోందని దుయ్యబట్టారు. కొద్ది రోజులు ఆగితే అన్ని ఇస్తామని అన్నారు. ఇండియా కూటమి త్వరలో అన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల్లో గెలిచి అధికారంలో కూర్చొని అప్పుడు వివరాలన్నీ ఈసీకి ఇస్తుందని అన్నారు. అంతేకాదు ఎన్నికల సంఘం లోపాలను ప్రజల ముందు ఉంచుతామని శపథం చేశారు. ఈ లెక్కను చూస్తే రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేసేలా కనిపించడం లేదు. తాడో పేడో తేల్చుకునేలాగే ఉన్నారు. మరోవైపు ఈసీ మీడియా ముందుకు వచ్చి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇంకోవైపు సుప్రీంకోర్టులో బీహార్ ఓటర్ల లిస్టులో అవకతవకలు చెక్ చేస్తున్నారు. ఇలా అన్ని వైపులా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం. ప్రతిపక్షాల నుంచి ఓట్ల చోరీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు సమాధానం చెప్పకుండా ఎన్నికల సంఘం విధి విధానాలు స్కూల్ పిల్లలకు చెప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవే అమలు చేస్తున్నారు కదా, ఇందులో కొత్తేముంది, మీరేం చెప్పదలుచుకున్నారు, ఎందుకు సమావేశం పెట్టాల్సి వచ్చింది అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాహుల్ గాంధీ ఏవైతే చెప్పారో, మీడియా ముందు ఆధారాలతో సహా నిరూపించారో వాటికి సమాధానం చెప్పాలి గాని అది చెప్పకుండా పిల్లి మొగ్గలేసుకుంటూ వెళ్లారని సెటైర్లు వేస్తున్నారు. ఎంతసేపు రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేయలేదనే చెబుతున్నారు. ఆయన దాఖలు చేయకపోతే పరిశీలించరా, ఆరోపణలకు సమాధానాలు చెప్పరా, ఇలాగే వదిలేస్తారా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే, రేపు రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇవ్వడు, అప్పుడేం చేస్తారు? ఇలాగే ఓట్ల చోరీ సరిదిద్దకుండా ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇకపోతే జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం బీహార్ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ప్రారంభించిందని అన్నారు. ఓకే, ఇప్పుడు మొదలెట్టారు సరే, మరి ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోయిన రాష్ట్రాల సంగతి ఏంటి? రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల మాటేమిటి అంటున్నారు. అది కదా చెప్పాల్సిందని ఈసీని అడుగుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడ జరిగిన మోసాలను కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు. దానికి సమాధానం చెప్పడం మానేసి ఏదేదో చెప్తారేంటి అని నెటిజన్లు సీరియస్ గానే ఈసీని నిలదీస్తున్నారు. కర్ణాటకలోని మహదేవ్పురంలో రాహుల్ గాంధీ బయటపెట్టిన 1,00,000 మంది ఓటర్ల గురించి జ్ఞానేష్ కుమార్ స్పందించలేదు. ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈసీ అధికారిలా కాదు, బీజేపీ నేతలా వచ్చి మీడియా ముందు మాట్లాడారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈవీఎంలో డేటాను అంత అర్జెంటుగా డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. ఇలా ప్రతిపక్షాలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు జ్ఞానేష్ కుమార్ సమాధానం చెప్పకుండా దాటేశారని అంటున్నారు. ఈవీఎంలు అంటే ఓకే అనుకోవచ్చు, మరి ఓటింగ్ స్లిప్లను ఎందుకు జాగ్రత్త చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడే ఎన్నో అనుమానాలు ఈసీ మీద వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. అలాగే మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే పోలింగ్ జరిగిన రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఓట్లు వేసేందుకు అవకాశం ఇవ్వడం వెనుక కుట్ర కోణం దాగుందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పుడూ ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటలకు ముగించే ఎన్నికల ప్రక్రియను అర్ధరాత్రి వరకు నిర్వహించడానికి గల కారణాలేమిటి అంటున్నారు. మహా అయితే 1 గంట సమయం పొడిగించవచ్చు గాని రాత్రి వరకు ఉంచడం వల్ల అక్కడే గోల్మాల్ జరిగి ఉంటుందని లోకల్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపోతే ప్రతిపక్ష నేతల ప్రశ్న ఏమిటంటే ఓట్ల చోరీ జరిగిందని అంటున్నాం, అవి సరైనవా కావా అనేవి తేల్చేందుకు మాకు ఆధారాలు కావాలని అంటున్నారు. మా అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి పోలింగ్ రోజు వెబ్కాస్టింగ్, సీసీ ఫుటేజ్లు అడిగితే ఇది మహిళల ప్రైవసీకి భంగమని ఈసీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఆమె ఎవరికి ఓటు వేసిందో చూపించమని మేము అడగడం లేదని అంటున్నారు.
అక్కడ ఓటు వేసిన వారు నిజమైన ఓటరా కాదా అన్నది తేల్చేందుకే అడుగుతున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అది చెప్పకుండా ఈసీ కప్పదాటు సమాధానాలు చెబుతుందని మండిపడుతున్నారు. ఓట్లు వేసిన వాళ్ళు స్లిప్పులు లేదా రిజిస్టర్లు అడుగుతుంటే ఒకే పేరు మీద వేల మంది ఉంటారని ఈసీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళేమంటున్నారంటే ఒకే పేరు మీద వేల మంది ఉండవచ్చు, కాకపోతే తండ్రుల పేర్లు ఒకేలా ఉండవు కదా అని అడుగుతున్నారు. అడిగింది ఇవ్వండయ్యా బాబు అంటే అది కాదు ఇది, ఇది కాదు అది. రాహుల్ గాంధీని అఫిడవిట్ ఇవ్వమనండి, విచారిస్తాం. అది సరైనది అని తేలితే ఇస్తాం, అనవసరమైన అపోహలు సృష్టించి ఉంటే శిక్షిస్తాం. ఇలా చెప్పడం సరికాదని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛంద సంస్థ అయినప్పుడు, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినప్పుడు ప్రతిపక్షాలు అడిగినవి ఇచ్చేస్తే పోయేదేముంది అని ఒక వర్గం వాదిస్తోంది. అసలు ఎన్నికల కమిషన్ స్వచ్ఛంద సంస్థ లేక బీజేపీ అనుబంధ సంస్థ అని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాహుల్ ని అఫిడవిట్ అడుగుతున్నారు. అదే బీజేపీ నేత అనురాగ్ కూడా ఈసీని విమర్శించారు. ఓట్ల చోరీ జరిగిందన్నారు, మరి అతన్ని కూడా అఫిడవిట్ అడగాలి కదా అంటున్నారు. అంతేకాదు, రాహుల్ చేసిన ఆరోపణలపై పాయింట్ టు పాయింట్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఓకే, రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు, దానినే ముందు పెట్టుకొని ఆయన ఇలా అన్నాడు, అది అబద్ధం అని చెప్పేస్తే పోయే కదా అంటున్నారు. ఇంత సింపుల్ మ్యాటర్ ని ఎందుకింత కాంప్లికేట్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈసీ ఇలా తప్పించుకోవడం ప్రజాస్వామ్య పాలనకే చెంపదెబ్బ అంటున్నారు. ఈసీ అసలెందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? ఓటర్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఈసీకి లేదా అని అడుగుతున్నారు. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ గోల్ చేసుకుందని అంటున్నారు. నిజానికి ఈసీ తప్పు కూడా లేదని అంటున్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వమే దగ్గరుండి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఐఏఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ అధికారులుగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు. అక్కడేం తప్పు జరిగినా వారినే బలి తీసుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా మారింది. ఇదంతా ఒక నెల రోజులు ఉండగా లేదా 2 నెలలు ఉండగా ఎన్నికల ప్రక్రియ పనులు మొదలవుతాయి. మరి ఒక రాష్ట్రంలో 6 కోట్ల మంది ప్రజలుంటే, అందులో 4 కోట్ల మంది ఓటర్లుంటే వారిలో ఎంతమంది జీవించి ఉన్నారు, ఎంతమంది మరణించి ఉన్నారు, ఎంతమంది కరెక్ట్ అడ్రస్లో ఉన్నారు, ఎంతమంది ఓట్లు గల్లంతయ్యాయి, ఎంతమంది పేర్లు ఫోటోలు మారిపోయాయి తదితర అంశాలను పరిశీలించే అవకాశమే ఉండదని అంటున్నారు. పోలింగ్ బూతులు, ఏజెంట్లు, అధికారులు, పోలింగ్ సిబ్బంది, ఆర్టీసీ బస్సులు, అకామిడేషన్లు, ఈవీఎం మిషన్లు ఏర్పాట్లు, వీటికే సమయం సరిపోతుంది. ఇంకా తప్పులు వెతికే సమయం ఎక్కడిది? తప్పు అక్కడే జరుగుతోంది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా జనాభా లెక్కలే ఈసీకి ఓటర్ల లిస్టును అందిస్తుందని అంటున్నారు. అదెంత గొప్పగా భారతదేశంలో జరుగుతుందో అందరికీ తెలిసిందే అంటున్నారు. అందుకే ఓటర్ల లిస్టులన్నీ తప్పుల తడకలుగా మారాయని అంటున్నారు. జనాభా లెక్కలే ఓటర్ల లెక్కలు కాదు, ఈసీకి కూడా ప్రత్యేకంగా ఓటర్ల లెక్కలు తీసే వ్యవస్థలు ఉండాలని అంటున్నారు. లేదంటే ప్రభుత్వ స్కూల్ టీచర్లను ఇందుకు వాడుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో ఈ పనికి వాడితే అప్పుడు సరైన ఫలితాలు వస్తాయని నెటిజన్లు చెబుతున్నారు. 2018లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని వందల ఓట్లు గల్లంతయ్యాయి. తెలంగాణ ప్రజలకు కోపం వస్తే వాళ్ళు తిట్టే తిట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ టీవీల ముందుకొచ్చి ఎలక్షన్ కమిషన్ను, ఎన్నికల అధికారిని నానా తిట్లు తిట్టారు. అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. అప్పుడు అధికారులు చెప్పిన మాట ఏంటంటే, ఎన్నికలు అయిపోయాయి, ఇప్పుడేం చేస్తాం అని సింపుల్గా చెప్పి తప్పించుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదా అని సంఘ సంస్కర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు రెండవసారి కేసీఆర్ విజయం సాధించారు. ఇకపోతే వ్యవస్థలో లోపాలను చక్కగా వాడుకోవడంలో భారతదేశంలో రాజకీయ పార్టీలను మించిన వారు లేరని అంటారు. అందుకే ఎన్నికల కమిషన్ వెనుక జరిగే వైఫల్యాలను, లోపాలను ధైర్యంగా చెప్పలేక, కక్కలేక, మింగలేక సతమతమవుతోంది. ఈ రోజున సుప్రీంకోర్టు దగ్గరికి లక్షల ఓట్లు పరిశీలించే పని పడింది. ప్రతి రాష్ట్రంలో ఓటర్ల లిస్టులను పరిశీలించే బాధ్యతలను కోర్టులు తీసుకోవడం, సరిచేయడం సబబేనా అని నెటిజన్లు అంటున్నారు. ఇలాగైతే ఎన్నికలు జరిగినట్లే అంటున్నారు. అందుకనే ఈసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు నడుం బిగించాలని గంటాపదంగా చెబుతున్నాయి. ఇంతకు మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసేయండి. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.